గుడ్ ఈవినింగ్ అండి. మనం క్లినికల్ బయోకెమిస్ట్రీలో ఇప్పుడు యూనిట్ 1 చూద్దాము. దీంట్లో జనరల్ టాపిక్స్ వచ్చేసి మనం స్టార్ట్ చేసుకున్నాము. ఆల్రెడీ ల్యాబొరేటరీ సర్వీసెస్ అని చెప్పేసి చదువుకున్నాము. అయితే ఇక్కడ యూనిట్ 1లో ఇప్పుడు ఇచ్చిన టాపిక్స్ ఏంటంటే జనరల్ టాపిక్స్ ఇచ్చారు. ఈ జనరల్ టాపిక్స్లో 1 by 1 చూద్దాం. ఇక్కడ ల్యాబొరేటరీ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ల్యాబొరేటరీస్, నెక్స్ట్ స్పెసిమెన్ కలెక్షన్, స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్, అండ్ వాటర్ అండ్ కెమికల్ సొల్యూషన్ అండ్ రియేజెంట్స్, అండ్ ఇవి వచ్చేసి మనకు బేసిక్గా దీంట్లో ఇచ్చిన టాపిక్స్ అండి. దీంట్లో ఫస్ట్ వన్ ల్యాబొరేటరీ సర్వీసెస్ చూద్దాం. ల్యాబొరేటరీ సర్వీసెస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాము. దీనికి ప్రైమరీ, టెర్షరీ, క్వాటర్నరీ ల్యాబ్స్గా అండ్ రెఫరెన్స్ ల్యాబ్గా డివైడ్ చేశారు. దీని గురించి క్లాస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. నౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్ ఇన్ ద ల్యాబొరేటరీ. అయితే ఇక్కడ మనం ఇది చాలా జనరల్ టాపిక్ అండి. అండ్ ఎవ్రీ వన్ షుడ్ నో అబౌట్ ద ల్యాబొరేటరీ, హౌ ద ల్యాబొరేటరీ సర్వీసెస్ ఆర్ వర్కింగ్. అయితే ఇక్కడ మనకు ల్యాబొరేటరీ సర్వీసెస్ అనగానే క్లినికల్ ల్యాబ్లోకి ఎంటర్ కాగానే మన క్లినికల్ ల్యాబ్ ఎలా ఉంటుంది, దాన్ని ఏం చేస్తాము, ఎలా వర్క్ చేస్తామని చెప్పేసి ఉంటుంది. అయితే బేసిక్గా మన ల్యాబ్ అనేది ఎప్పుడూ కూడా డివైడెడ్ ఇంటూ 3 టైప్స్గా డివైడ్ చేశారండి మన ల్యాబొరేటరీ వర్క్ని. అది బేసిక్గా మీకు తెలుసుకోవాలి ఏంటంటే ల్యాబ్ వర్క్ అని చెప్పేసి అంటాము. ల్యాబ్ వర్క్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. వన్ ఈస్ ప్రీ అనలిటికల్ and post analytical. ఇలా 3గా మన ల్యాబ్ని డివైడ్ చేశారు. అయితే 3గా డివైడ్ చేసిన ఎందుకు డివైడ్ చేశారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ అన్నట్టు. ప్రీ అనలిటికల్లో మనం ఏం చేస్తాము, బేసిక్గా శాంపుల్ పేషెంట్ ఐడెంటిఫికేషన్ అంటాం. పేషెంట్ ఐడెంటిఫికేషన్, శాంపుల్ కలెక్షన్ని మనం దీన్ని ప్రీ అనలిటికల్ కిందికి వస్తాము. అనాలసిస్ కిందికి వచ్చేసరికి మనకు ప్రిపరేషన్ ఆఫ్ ద రియేజెంట్స్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అనాలిసిస్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం 1 by 1 చూసుకుందాం. దీంట్లో ప్రిపరేషన్ ఆఫ్ పేషెంట్, సెకండ్ వన్ది శాంపుల్ కలెక్షన్, నెక్స్ట్ వన్ ఇది శాంపుల్ సపరేషన్, అండ్ ఫోర్త్ వన్ రియేజెంట్ ప్రిపరేషన్. ఇవన్నీ కూడా దీంట్లో వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండ్ ఫిఫ్త్ వన్ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనం మొత్తం అనలైజ్ చేస్తున్నాం కాబట్టి స్టాండర్డైజేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయి. అనాలసిస్కి వచ్చేసరికి డైరెక్ట్గా మెథడ్ అనాలసిస్ అని చెప్పేసి అంటాము. మెథడ్స్ అండ్ అనాలసిస్ అని చెప్పేసి అంటాము. అయితే ఈ అనాలసిస్లో కూడా ప్రీ అనలిటికల్ వేరియేషన్, అనలిటికల్ వేరియేషన్, దీంట్లో అన్ని కూడా మనం చదువుకోవచ్చు. ప్రీ అనాలిసిస్ అండ్ పోస్ట్ అనాలిసిస్. నెక్స్ట్ పోస్ట్ అనాలిసిస్లో ఫస్ట్ వన్ 2గా వస్తుంది. ఫస్ట్ రిజల్ట్స్, సెకండ్ వన్ వచ్చేసి డెలివరీ ఆఫ్ రిపోర్ట్స్. ఇవి మనకు దీని కిందికి వస్తాయి అన్నట్టు. ఇలా రావడం దీన్ని బేస్ చేసుకొని మన క్లినికల్ ల్యాబ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అయితే ఒకసారి చూద్దాం ఎలా డివైడ్ చేశారో, దాంట్లో ఏమేమి ఉంటాయో. బేసిక్గా మన ల్యాబొరేటరీలో రిసెప్షన్ ఏరియా, స్పెసిమెన్ కలెక్షన్ సెంటర్, క్వాలిటీ వాటర్ సప్లై, పవర్ సప్లై, వాటర్ వర్క్ ఏరియా, స్పెసిమెన్ శాంపుల్ స్లైడ్ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్, రికార్డ్ రూమ్ అండ్ ఫైర్ సేఫ్టీ అనేవి ఇవి బేసిక్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నట్టు. అయితే మీకు ఈ క్లాస్లో నేను కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తాను. దాంతోపాటు దీనికి సంబంధించిన బ్రీఫ్ నోట్స్ కూడా నేను రెడీ చేయడం జరిగింది. దానిలో నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే రేపు మీరు చదువుకున్నప్పుడు కూడా క్లియర్గా ఉండాలని చెప్పేసి ఇస్తున్నాము. దీంట్లో మేము చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసెప్షన్ ఏరియా అనేది చూడండి. రిసెప్షన్ ఏరియా అంటే ఏంటి? రిసెప్షన్ వేర్ ద పేషెంట్ విల్ కమ్ అలాంగ్ విత్ ద డాక్టర్ సజెస్టెడ్ ప్రిస్క్రిప్షన్స్. అంటే మన డాక్టర్ రాసిన ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకొని మనకు రిసెప్షన్ ఏరియాకి వస్తాడు. రిసెప్షన్ ఏరియాలో మనం ఏజ్, సెక్స్, వాళ్ళ ఎటువంటి టెస్ట్ చేయించుకోదలుచుకున్నారు, ఈ వాటిని పాయింట్ గురించి కూడా మనం తీసుకుంటాం. ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ఎనీ కంప్లైంట్స్, అంటే పేషెంట్ యొక్క ప్రిపరేషన్ అంతా కూడా రిసెప్షన్ ఏరియాలోనే జరిగిపోతుంది. అంటే బేసిక్గా ఐడెంటిఫికేషన్ ఆఫ్ పేషెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ శాంపుల్ కలెక్షన్ ఏరియా.
శాంపుల్ కలెక్షన్ ఏరియా అంటే ఏంటి? ఇక్కడ శాంపుల్ కలెక్షన్ ఏరియా అంటే ద ఫంక్షన్ ఆఫ్ ద శాంపుల్ కలెక్టింగ్ ఏరియాని శాంపుల్ కలెక్షన్ ఏరియా అంటాము. దీంట్లో స్పెసిమెన్స్ ఏదైతే ఉందో స్పెసిమెన్స్ కలెక్ట్ చేస్తాము, సచ్ యాజ్ యూరిన్ కావచ్చు, బ్లడ్ కావచ్చు, వీటన్నిటిని కూడా కలెక్షన్ చేస్తాము. లేదా మనకి ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ వచ్చింది, సైనోవియల్ ఫ్లూయిడ్ కావచ్చు, స్ఫుటం కావచ్చు, అంటే వేరే వేరే డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ కూడా మనం అక్కడ పర్టికులర్ ఏరియాలో మనం శాంపుల్ కలెక్షన్ చేసుకుంటాము. కలెక్షన్ చేసుకున్న తర్వాత ఆ శాంపుల్కి యూనిక్ ఐడి నెంబర్ అనేది ఒకటి ఇస్తాము. ఓపీస్కి అయితే ఒక నెంబర్ ఉంటుంది, అంటే అవుట్ పేషెంట్ యూనిట్ ద్వారా వచ్చిన పేషెంట్స్కి అయితే ఒక నెంబర్ ఇస్తాము, అండ్ ఇన్ పేషెంట్ ద్వారా వచ్చిన వాళ్ళకైతే ఇంకొక నెంబర్ ఇస్తాము. దిస్ ఇస్ ఫర్ ద డిఫరెన్షియేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పేషెంట్ పర్పస్లో ఉంటుంది. నెక్స్ట్ ఎక్విప్మెంట్లో వచ్చేసి దాంట్లో ఏమేమి కావాలి మనకు శాంపుల్ కలెక్షన్ చేయడానికి? సిరెంజర్ కావాలి, కాటన్ కావాలి, స్పిరిట్ కావాలి, బీపీ ఆపరేటర్స్ కాబట్టి స్టెథోస్కోప్ కావాలి, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ మనకు గిడ్డినెస్ కానీ పేషెంట్కి ఏదైనా వచ్చినప్పుడు ఇమీడియట్గా లై డౌన్ అవ్వడానికి ఒక బెడ్ కూడా మనకు అవసరం అవుతుంది ఇఫ్ ఎట్ ఆల్. దాంతోపాటు మనకు ఇంకేం కావాలంటే వ్యాక్యుటైనర్స్ కావాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్యుటైనర్స్ కావాలి. ఆ వ్యాక్యుటైనర్స్ కూడా మనం చూపిస్తాము. దాని కంప్లైంట్స్ వచ్చేసి మనకు ఖచ్చితంగా మనకు టార్నిక్ కిట్ ప్లస్ పీపీ అనేది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. గాగుల్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి, అండ్ గ్లౌజ్ షుడ్ బి వేర్డ్, అండ్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సేఫ్టీ మేనేజ్మెంట్ కింద స్పెసిమెన్ కలెక్షన్లో డిస్పోజల్ ఆఫ్ సిరంజెస్ మాత్రమే వాడాలి. వన్స్ మనం యూజ్ చేసిన తర్వాత హీట్ కాయిల్ ద్వారా సిరంజిలో ఉన్న నీడిల్స్ని బర్న్ చేసేసేయాలి. నీడిల్ బర్నర్ అంటాము దాన్ని, దాన్ని బర్న్ చేసేసేయాలి. దాని తర్వాత ఒక్కసారి యూజ్ చేసిన సిరంజెస్ని డిస్పోజ్ చేసేసేయాలి. అది మనకున్న స్పెసిమెన్ కలెక్షన్లోని ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అండి. అయితే ఇవన్నీ గైడ్లైన్స్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము? ఇవన్నీ కూడా నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అనేది ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా మనకు ఈ ఇండికేషన్స్ అన్ని కూడా మనకు ఎస్ఓపిస్ అన్ని కూడా వస్తాయి. ఆ ఎస్ఓపిస్ని ఫాలో అవుతూ ఉండాలి. దాంతోపాటు ఐసిఎంఆర్ అనే సంస్థ కూడా మనకు ఇవన్నీ కూడా ఇస్తుంది. వీటన్నిటిని మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ద క్వాలిటీ ఆఫ్ వాటర్. క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇక్కడ మనం ఎంతసేపు ల్యాబ్లో వాడితే డీఅయోనైజ్డ్ వాటర్ కానీ డిస్టిల్డ్ వాటర్ కానీ వాడతాము. దానివల్ల ఏమొస్తుంది, ఏంటి ఇంపార్టెన్స్ వచ్చేసి మన ప్యూరిటీ ఆఫ్ రిక్వైర్మెంట్ వచ్చి పర్టికులర్ ప్యూరిటీ వల్ల, ఈ వాటర్ ప్యూరిటీ వల్ల ఏమవుతుంది, రియేజెంట్స్ అనేవి కంటామినేట్ కాకపోవడం వల్ల మనకు అక్యురేట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. కాబట్టి ప్యూరిటీ ఆఫ్ వాటర్ వస్తుంది. యాజ్ పర్ ద ఎన్ఏబిఎల్ అంటే రిక్వైర్మెంట్ టెస్ట్లో వచ్చేసి మనకు డిపెండ్స్ అపాన్ ద స్పెసిఫికేషన్ డిస్టిల్డ్, deionized or reverse osmosis water should be available in the laboratories. Plants should be placed in the frequently checked quality control waters అనేది pH అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఇది మన యొక్క వాటర్ క్వాలిటీ సంబంధించింది. పవర్ సప్లై. నెక్స్ట్ కమింగ్ టు ద పవర్ సప్లై వచ్చేసి అన్ఇంటరప్టెడ్ కంటిన్యూస్గా ఉండే మనకు వాటర్ పవర్ సప్లై అనేది ఉండాలండి. దాంతోపాటు మనకు యూపీఎస్ బ్యాకప్స్ ఉండాలి, అండ్ మనకు ఎర్తింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంట్లో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఎనీ ఎలక్ట్రికల్ ఏది వచ్చినా సరే మనం చూసుకుంటూ ఉండాలన్నట్టు. నెక్స్ట్ వర్కింగ్ ఏరియా అంటే మేజర్గా మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో దాన్ని వర్కింగ్ ఏరియా అని చెప్పేసి అంటాము. దీని యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటంటే ప్రైమరీ వర్క్స్ ఉండేది, హ్యాండిల్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ స్పెసిమెన్స్ అనేవి జరుగుతుంటాయి. డిజైన్ ఈ రూమ్లో వచ్చేసి నీడెడ్ సేఫ్టీ ఉండాలి, సీట్స్ ఉండాలి, ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ఇట్ షుడ్ బి మనకేంటంటే ఏసీ అయి ఉండాలి. ఎందుకు? కూల్ టెంపరేచర్ ఉండేది 15 to 18 degrees మధ్యలో టెంపరేచర్ ఉండాలి. వెంటిలేషన్, లైటింగ్ షుడ్ బి ప్రాపర్గా ఉండాలి. క్లీన్లీనెస్ వచ్చేసి రొటీన్ అండ్ క్లీన్లీనెస్ అనేది జరుగుతూ ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ స్పెసిమెన్, శాంపుల్ అండ్ స్లైడ్ స్టోరేజెస్. అయితే స్పెసిమెన్స్ కానివ్వండి, శాంపుల్స్ కానీ, స్లైడ్స్ కానీ ఒక్కసారి చేసిన తర్వాత దాన్ని ప్రాపర్గా స్టోర్ చేసుకోవాలి. దీన్ని ఎక్కడ చేసుకోవాలి? ఇది ఆర్డర్ టు ప్రివెంట్ డిటోరియేషన్ అండ్ గ్యారంటీస్ ద కరెక్ట్నెస్ ఆఫ్ రిజల్ట్స్, స్పెసిమెన్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ప్రాపర్ ప్లేస్లో చేసుకోవాలి. ఎక్కడ చేసుకుంటాం మనం? ఇవన్నీ రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటాము. అడిక్వేట్ టెంపరేచర్ కంట్రోల్ ఉండాలి. మానిటరింగ్ సిస్టమ్ షుడ్ బి ఇన్స్టాల్ ఇన్ దాట్. ఓకేనండి. అండ్ ఏదైతే స్టోర్ చేసుకుంటున్నామో అదంతా కూడా రికార్డెడ్
రికార్డెడ్ మెటీరియల్స్ మనకు అవైలబుల్ ఉండాలి, ఖచ్చితంగా రికార్డ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ ద కోల్డ్ స్టోరేజ్. కోల్డ్ స్టోరేజ్ వచ్చేసి ఏంటి, ఇదేమవుతుంది అంటే రూమ్ టెంపరేచర్లో మనం తీసుకున్న శాంపుల్ ఏదైనా సరే ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంటుంది, స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. దాని నుంచి తగ్గించడానికి ఫ్రోజన్లోకి తీసుకెళ్తాము. ఫ్రోజన్లోకి తీసుకెళ్ళినప్పుడు మాలిక్యూల్ అనేది డీకంపోజ్ కాకుండా ఉంటుంది. ఆ డీకంపోజిషన్ నుంచి మనం బ్యాకప్ తీసుకోవడానికే ఈ కోల్డ్ స్టోరేజెస్ అని యూజ్ చేస్తూ ఉంటాము. ఆ స్టెబిలిటీని కాపాడడానికి మాత్రం ఈ కోల్డ్ స్టోరేజెస్ యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ రికార్డ్ రూమ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. ఈ రికార్డ్ రూమ్ అనేది మనకు క్లినికల్ ల్యాబ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే యాజ్ పర్ ద ఎన్ఏబిఎల్ గైడ్ లైన్స్ మనకు క్లీనింగ్ నుంచి, క్లీనింగ్ ఆఫ్ ల్యాబ్ నుంచి మొదలు పెడితే క్లీనింగ్ ఆఫ్ ల్యాబ్, పేషెంట్ రికార్డింగ్ ఏరియా అంటే పేషెంట్ రికార్డింగ్ ఏరియా, దాని తర్వాత శాంపుల్ కలెక్షన్ ఏరియాలో కూడా, దెన్ శాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ ఏరియా, అండ్ దాని తర్వాత శాంపుల్ అనాలిసిస్, తర్వాత రిజల్ట్స్ రికార్డింగ్, అండ్ తర్వాత శాంపుల్ డిస్పోజ్ వరకు. ఆ డిస్పోజ్ అంటే మనం వాడిన దాన్ని ఎలా ప్రాపర్గా అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత శాంపుల్ ఎలా డిస్పోజ్ చేసాం అది, అండ్ రిజల్ట్ డిస్పాచింగ్, ఇవన్నిటి దగ్గర కూడా మనం రికార్డింగ్ అనేది యూజ్ చేయాలి. ఆ రికార్డింగ్ ఏరియాలో మనం చూసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ. ఎందుకు ఫైర్ సేఫ్టీ యూజ్ చేయాలి? ఫైర్ సేఫ్టీ అంటే వీఆర్ వర్కింగ్ విత్ ద హజార్డ్ మాలిక్యూల్స్. ఏం హజార్డ్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇక్కడ ఎలక్ట్రిసిటీతో మొదలు పెట్టుకుంటే ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెలరీమీటర్ యూజ్ చేయాలి, లేదా సిబిపి మిషన్ యూజ్ చేయాలి, లేదా స్పెక్ట్రోఫోటోమీటర్ యూజ్ చేయాలి, ఆటోనలైజర్ యూజ్ చేయాలి. ఎలా చేస్తాం? అదంతా కూడా మనం ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తాము. అయితే దాంట్లో ఏం పెడుతున్నాం మనం? దాంతోపాటు మనం రియేజెంట్స్ అనేది వాడుతున్నాము. రియేజెంట్స్ నథింగ్ బట్ లిక్విడ్సే కదా. కరెంట్ మీద నీళ్ళు పోస్తే ఏమవుతుంది? బ్లాస్ట్ అవుతుంది. అదే ఫైర్ సేఫ్టీ. వీటన్నిటిని రక్షించడానికి ఫైర్ సేఫ్టీ అనేది ఖచ్చితంగా ఎక్విప్డ్ అయ్యి ఉండాలి. అండ్ దీంతో పాటు మనం వాడేది హై యాసిడ్స్, ఆల్కలైన్స్ వాడుతున్నాం కాబట్టి వాటిని మించి కూడా మనకు కావడానికి ఫైర్ సేఫ్టీకి ఇన్స్టాల్ చేయాలి. ఇదేంటి అంటే ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్స్ ఉండాలి, ఎగ్జిక్యూటర్స్ అరేంజ్ చేసి ఉండాలి, ఫైర్ అలారం కూడా పెట్టి ఉండాలి. ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఫైర్ సేఫ్టీ మెటీరియల్స్ యూజ్ చేయడానికి ట్రైన్డ్ అయ్యి ఉండాలి. వీటన్నిటికీ కూడా సంబంధించిన రికార్డ్ బుక్స్ కూడా అవైలబుల్ అయ్యి ఉండాలి. దీన్ని ఫైర్ సేఫ్టీ అని చెప్పేసి అంటారు. ఫ్రీక్వెంట్గా దీని గురించి మనం ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ ద ల్యాబొరేటరీ వన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద వన్ హూ ఆర్ ద టెక్నికల్ పర్సన్స్. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్స్ ఏంటి, వాళ్ళ లెవెల్స్ ఏమి ఉంటాయి, వాళ్ళు ఏమేమి చేసి ఉంటారు అనేది ల్యాబొరేటరీ డైరెక్టర్, మేనేజర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ చూస్తాం ఒక్కొక్కటి. సో ల్యాబొరేటరీ డైరెక్టర్, టెక్నికల్ మేనేజర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంఎస్సి పిహెచ్డి అంటే ఎంఎస్సి కానీ పిహెచ్డి కానీ చేసి ఉండాలి. వాళ్ళు ల్యాబొరేటరీ డైరెక్టర్ తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ మినిమం 5 years ఉండాలి, 10 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. వాళ్ళ రెస్పాన్సిబుల్ వచ్చేసి ఓవరాల్ టెక్నికల్ ఆపరేషన్ ఆఫ్ ద ల్యాబ్ ఉంటుంది, ఎన్షూర్ ద అప్రోప్రియేట్ మెథడ్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెసింగ్ ఉంటుంది, మెయింటైన్ ద అడిక్వేట్ సోర్సెస్ అండ్ ట్రైనింగ్ పర్సన్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ మేనేజర్ వీళ్ళంతా కూడా ఎన్ఏబిఎల్ వాళ్ళ ద్వారా ట్రైనింగ్ అయ్యి ఉంటారు. సైన్స్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కానీ వచ్చి ఉంటారు. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. అండ్ వీళ్ళకి ఐఎస్ఓ, ఈ నెంబర్ రిలేటెడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్ని కూడా తెలిసి ఉండాలి. రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ ద క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, కండక్టింగ్ ద ఇంటర్నల్ ఆడిట్, మేనేజింగ్ ద కరెక్ట్ అండ్ ప్రివెంట్ ద యాక్షన్, ఎన్షూర్ ద కంప్లైంట్స్ విత్ ద ఎన్ఏబిఎల్స్ రిక్వైర్మెంట్స్ అన్నిటి కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్గా వచ్చేసరికి టెక్నికల్ పర్సన్స్ వచ్చేసరికి వీళ్ళు ల్యాబొరేటరీ టెక్నీషియన్, మన దగ్గర అయితే టెక్నీషియన్స్ అనవచ్చు, అటెండర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. దీంట్లో అంతా కూడా ల్యాబ్ అసిస్టెంట్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ల్యాబ్ అటెండర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా టెక్నికల్ పర్సన్స్ వస్తారు. వీళ్ళకు బేసిక్గా అట్లీస్ట్ 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి. అండ్ వీళ్ళు సైన్స్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్లో నుంచి కావాలి. క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, మెడికల్ ల్యాబొరేటరీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళకు బిఎస్సి ఎంఎల్టీ అనేది కంపల్సరిగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఎన్ఏబిఎల్ వాళ్ళు మనకు సూచిస్తున్నారు. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? రొటీన్గా శాంపుల్ కలెక్షన్, పేషెంట్ రిసీవింగ్ ఉంటుంది, శాంపుల్ కలెక్షన్ ఉంటుంది, శాంపుల్ అనాలిసిస్ ఉంటుంది, రిజల్ట్స్ అనాలిసిస్ ఉంటుంది, రిజల్ట్స్ డిస్పాచ్ వరకు కూడా వీళ్ళ యొక్క సపోర్ట్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ సపోర్టింగ్ స్టాఫ్, దట్ ఈస్ టెక్నీషియన్స్ అనొచ్చు, అసిస్టెంట్స్ అనొచ్చు, వాళ్ళంతా సపోర్టింగ్ స్టాఫ్ కిందకి వస్తారు. వీళ్ళు డిప్లొమా లేదా రిలేవెంట్ సర్టిఫికేట్ డిప్లొమా లెవెల్లో ఉంటారు. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి శాంపుల్ కలెక్షన్, ప్రిపరేషన్, హ్యాండ్లింగ్ అనేది వీళ్ళ దాంట్లో ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇంటర్నల్ ఆడిటర్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్స్కి వచ్చే ఇంటర్నల్
క్యాండిడేట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ హూ అండ్ ట్రైన్ విత్ ద ల్యాబొరేటరీ ఆడిట్ టెక్నిక్స్ అనేది ట్రైన్ అయ్యి ఉంటారు NABL ద్వారా వాళ్ళు ఉంటారు. రెస్పాన్సిబిలిటీ వచ్చేసి NABL స్టాండర్డ్స్ ప్రకారం ల్యాబ్ నడుస్తుందా లేదా అనేది వాళ్ళు చూసుకోవడం. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ ఈస్ దర్ రిపోర్టింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ రిపోర్ట్ చేయడం ఉంటుంది, వాళ్ళది ఇంప్లిమెంట్ చేసేది ఉంటుంది. నెక్స్ట్ ట్రైన్ పర్సన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ అన్సర్టనిటీ అండ్ వ్యాలిడేషన్, క్యాలిబ్రేషన్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ చూసుకోవడానికి వీళ్ళు ఉంటారు. టిపికల్లీ టెక్నికల్ పర్సనల్స్ ఉంటారు, అడిషనల్ ట్రైనింగ్, అన్సర్టనిటీ మెజర్మెంట్స్, మెథడ్ వ్యాలిడేషన్ టెక్నిక్స్కి వీళ్ళు ఉంటారు. ఎక్స్పీరియన్స్ ఉంటే సాలిడ్ అండర్స్టాండింగ్ మెజర్మెంట్ ప్రాసెస్ అండ్ ఎబిలిటీ టు క్యాలిక్యులేట్ ద అన్సర్టనిటీ వీళ్ళు ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఎన్షూర్ ద ఆల్ మెజర్మెంట్స్ ఆర్ అకంపనీడ్ బై ద ప్రాపర్ అన్సర్టనిటీ ఎలిమినేషన్ వ్యాలిడేటర్ ఆఫ్ న్యూ మెథడ్స్ని మనం చేస్తుంటారు. జనరల్ NABL రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ ల్యాబొరేటరీ పర్సన్స్ అనేది వీళ్ళు ఉంటుంది అన్నట్టు. వీళ్ళు సైంటిఫిక్ స్పెసిఫిక్ స్టాండర్డ్స్తో ఇవన్నీ స్టాండర్డ్స్ ఇచ్చాము మీరు చూసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ లిస్టింగ్ ద ఎక్విప్మెంట్స్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్స్ కాంప్రహెన్సివ్ దాంట్లో వస్తాయి, క్లీనింగ్ ఆబ్జెక్టివ్స్ వస్తాయి, డాక్యుమెంటేషన్స్ అన్ని కూడా దీంట్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మెయింటెనెన్స్ వచ్చేసరికి దీంట్లో టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ వచ్చి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వస్తుంది, కరెక్టివ్ మెయింటెనెన్స్ అని వస్తుంది. ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో రెగ్యులర్ చెక్ అనేది సర్వీస్ అనేది జరుగుతూ ఉంటుంది. మెయింటెనెన్స్ రిపేర్ అనే ఎక్విప్మెంట్ మాల్ ఫంక్షనింగ్ అన్నప్పుడు ఇదంతా కూడా వీళ్ళు చేస్తారు. ప్రాసెస్ అనేది ఒక ప్రాపర్ SOPs ఉంటాయి, ఆ SOP ద్వారా చేసుకుంటుంటారు. అలా ఎలా అంటే మెయింటెనెన్స్ షుడ్ బి షెడ్యూల్ బేస్డ్ ఆన్ ద మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్, వాళ్ళు ఇచ్చే దాని మీద ఉంటుంది. యూస్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఫర్ ద కాంప్లెక్స్ మెయింటెనెన్స్కి వీళ్ళని యూస్ చేయాల్సి ఉంటుంది. ఏంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఏంటి అంటే ప్రొవైడ్ క్లియర్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్ ఆన్ హౌ టు ఆపరేట్ ఆర్ హ్యాండిల్ ద ఎక్విప్మెంట్ అండ్ సేఫ్టీ అండ్ కరెక్ట్లీ దానికోసం ఉండే 1 by 1 స్టెప్ బై స్టెప్ వాటిని SOPs అంటాము. దీనికి ఏంటంటే ప్రతి ఒక్క ఆపరేషన్కే కాదు, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఇవన్నీ కూడా ట్రబుల్ షూటింగ్ కూడా వీటన్నిటికీ ఇవి ఉంటుంది. ట్రైనింగ్ షుడ్ బి కండక్టెడ్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వెరిఫికేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇది వచ్చేసి ఈ ప్రాసెస్లో పర్ఫార్మెన్స్ క్యాలిబ్రేషన్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అకార్డింగ్ టు ద మ్యానుఫ్యాక్చర్ స్పెసిఫికేషన్ ప్రకారం వర్క్ అవుతుందా లేదా అని చూస్తారు. యూజ్ ద స్టాండర్డ్స్ అండ్ సర్టిఫైడ్ మెటీరియల్ ఫర్ ద వెరిఫికేషన్. డాక్యుమెంట్ టెస్ట్ రిజల్ట్స్ షుడ్ బి అడ్జస్ట్మెంట్ అండ్ మేడ్ ద డ్యూరింగ్ ద క్యాలిబ్రేషన్స్ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ వచ్చేసి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి, బేస్డ్ ఆన్ ద ఎక్విప్మెంట్ యూజ్ రెగ్యులారిటీలో ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్. ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్లో ఏమంటారు, IQC అంటాము. ఇది ఏం చేస్తామంటే ఇక్కడ ఒక QCని తీసుకొని నోన్ వాల్యూస్ని తీసుకొని దాన్ని మన ఇన్స్ట్రుమెంట్ని చెక్ చేస్తాము, సేమ్ వాల్యూస్ ఇస్తుందా లేదా అని చూస్తాము. ఒకవేళ లేదంటే దాని క్యాలిబ్రేషన్స్ కానీ సెటప్ కానీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము. దాన్ని మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ క్వాలిటీ డిసిజన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాము. దిస్ ఈజ్ అబౌట్ ద జనరల్ థింగ్ అబౌట్ మన ల్యాబొరేటరీ 1. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉంది ఇప్పుడు థియరిటికల్ బేసిస్లో మనకు దాని ఇన్స్ట్రుమెంట్ గురించి అడిగారు. క్యాలరీమీటర్, స్పెక్ట్రోఫోటోమీటర్, బ్యాలెన్స్, సెంట్రిఫ్యూజ్, రెఫ్రిజిరేటర్, హాట్ ఎయిర్ ఓవెన్, వాటర్ బాత్, థర్మోమీటర్, వర్టెస్మిక్స్, మ్యాగ్నెటిక్ స్టిరర్, UV ల్యాంప్ అండ్ స్పెక్ట్రోస్కోపీ అని ఇవన్నీ అడిగారు. దీని గురించి ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఇస్ ద కలరీమీటర్. కలరీమీటర్ అంటే ఏంటి, మనకు కలర్ అంటే ఏంటిది, కలర్ ఇంటెన్సిటీని మనం తెలుసుకోవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంటరే కలరీమీటర్ అని చెప్పేసి అంటాము. ఇది బేసిక్గా వర్క్ చేసేది ఏంటి అంటే ఫోటో కలరీమీటర్ మీద వర్క్ చేస్తుంది. ఈ ఫోటో కలరీమీటర్ ఎలా వర్క్ చేస్తుంది, బియాస్-లా లాంబర్ట్స్ లా మీద వర్క్ చేస్తుంది. ఏంటి బియాస్-లా లాంబర్ట్స్ లా అంటే ఏంటిది, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కలర్ అంటే కలర్ ఎంత థిక్గా ఉంటుందో దాని లైట్ అబ్జార్ప్షన్ కెపాసిటీ కూడా అంతే ఉంటుంది అని చెప్పడం. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కలర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అనేది ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ బేస్ చేసుకొని ఉంటుంది. దాన్ని మనం ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ ఇంటూ C ఇంటూ L అని చెప్పేసి చెప్తాము. A ఈజ్ ఈక్వల్ అబ్జార్బెన్స్, E ఈజ్ ఈక్వల్ మోలారబిలిటీ అండ్ C కాన్సన్ట్రేషన్, L ఈజ్ పాత్ లెంత్ ఆఫ్ ద శాంపుల్. నెక్స్ట్ వచ్చేసి లాంబర్ట్స్ లా అని ఉంటుంది. లాంబర్ట్స్ లాలో ఏముంటుంది అయితే ఈ లైట్ అబ్జార్ప్షన్ అనేది దూరం పెరిగినప్పుడు లైట్ కూడా విడ్త్ అవుతుంది, అంటే స్కాటర్డ్ అవుతుంది, విడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టార్చ్ లైట్ వేసి చూడండి, మీరు చెయ్యి ఇక్కడ పెడితే డైరెక్ట్గా చెయ్యి తగ్గుతుంది, కొంచెం దూరం పెడితే ఈ లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎక్కడికి అక్కడికి వెళ్ళి ఆ కొంత లైట్ ఇక్కడికి పార్షియల్గా బయటికి వెళ్ళిపోవడం వల్ల ఎంత అబ్జర్వ్ అవుతుందో తెలియదు. కాబట్టి దాన్ని కాన్స్టాంట్గా ఒక లెంత్లో పెట్టి దాని లెంత్ ఇంక్రీజ్ కాకుండా చూసుకోవడం దాన్ని మనం లాంబర్ట్స్ లా అని చెప్పేసి అంటాము. అది దీని యొక్క బియాస్ లా లాంబర్ట్స్ లా యొక్క మీనింగ్ అన్నట్టు. సో వేవ్ లెంత్ సెలెక్షన్స్ వచ్చేసి మనం
ఇది దేని యూస్ చేస్తాం? కెమికల్ అనాలిసిస్కి, ఎన్విరాన్మెంట్ మానిటరింగ్కి, ఫుడ్ బెవరేజ్ ఇండస్ట్రీలో, క్లినికల్ అప్లయన్సెస్లో, ఎడ్యుకేషన్ పర్పస్లో ఇది యూస్ చేస్తుంటాము. వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కలరిమీటర్? లైట్ సోర్స్ ఉంటుంది, మోనోక్రోమాటిక్ ఫిల్టర్ ఉంటుంది, శాంపుల్ హోల్డర్ ఉంటుంది, డిటెక్టర్ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది, కంట్రోల్ యూనిట్స్ అనేవి మనకు ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి మనకు ఉన్న కెలరీమీటర్లో ఉన్న పార్ట్స్ అన్నట్టు. లైట్ సోర్స్ అంటాము, ఇది లైట్ ఉంటుంది. దీని తర్వాత ఫిల్టర్ ఉంటుంది, లైట్ని ఫిల్టర్ చేస్తుంది. కువైట్ ఏదైతే ఉంటుందో, కువైట్ మనం ఏంటంటే వాటితో దీన్ని శాంపుల్ హోల్డర్ అంటాం. ఈ లైట్ 100% లైట్ ఇక్కడ పడ్డప్పుడు 100% నుంచి కొంత అబ్జర్వ్ చేసుకొని కొంత ఎక్సెస్ అమౌంట్ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసింది మనకు ఇక్కడ ఫోటో డిటెక్టర్ అనేది డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. డిటెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో డిటెక్టర్ ఏం చేస్తుంది? ఇక్కడ మిగిలింది మన డిజిటల్ రూపంలో మనకి ఇచ్చేస్తుంది. అయితే ఏ లైట్గా మారుతుంది అనేది మనం చూద్దాం. దీన్నే కాంప్లిమెంటరీ కలర్స్ అని చెప్పేసి అంటాం. కలరీమీటర్లో మనకు రేంజెస్ ఉంటాయి. 350 to 430 ఉంటే దాన్ని వైలెట్ కలర్ అంటారు. ఎల్లో బ్లూ కలర్ సొల్యూషన్కి యూజ్ చేస్తాం. 430 to 475 బ్లూ కలర్ ఉంటుంది, ఎల్లో సొల్యూషన్కి యూజ్ చేస్తాం. 475 to 495 గ్రీన్ బ్లూ కలర్ ఉంటుంది, అది ఆరెంజ్ కలర్ సొల్యూషన్కి వాడతాం. 495 to 595 బ్లూ గ్రీన్ ఉంటుంది, బ్లూ గ్రీన్ లైట్ అంటాం దాన్ని, అది రెడ్ కలర్ సొల్యూషన్ వాడతాం. 591 to 555కి ఇది గ్రీన్ కలర్ ఫిల్టర్ ఉంటుంది, మనం పర్పుల్ కలర్ సొల్యూషన్కి వాడతాము. 555 to 575 ఎల్లో గ్రీన్కి వైలెట్ కలర్ వాడతాము. 575 to 600కి ఎల్లో కలర్ ఫిల్టర్ ఉంటుంది, దాన్ని మనం బ్లూ కలర్కి వాడతాం. 600 to 650 ఆరెంజ్ కలర్ ఉంటుంది, గ్రీన్ టు బ్లూ సొల్యూషన్ వాడతాం. 650 to 700 రెడ్ కలర్ ఫిల్టర్ ఉంటుంది, బ్లూ గ్రీన్ సొల్యూషన్కి ఉంటుంది. మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ ఇచ్చానండి. సో ఈ కలర్కి ఈ కలర్, ఈ కలర్కి ఈ కలర్, ఇలా వాడుతూ ఉంటాము. అయితే కొన్నిటికి ఇక్కడ రెడ్ వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ బ్లూ వాడచ్చు, ఎల్లో వాడచ్చు. ఇది అనేది కొన్నిటికి ఉంటుందండి, బ్లూకు ఎల్లో ఇట్లా అనేది మనకు డిఫరెంట్ కలర్స్గా మీకు ఈజీగా అర్థం అవడానికి మనం చెప్పాం. అయితే నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ క్యాలరీమీటర్. క్యాలరీమీటర్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాము? ఎక్కడ అంటే స్టేబుల్ ఏదైతే ఉందో స్టేబుల్గా ఉండేది, ఈక్వల్ లెవెల్గా ఉండే దాని మీద మనం దీన్ని లొకేషన్లో పెడతాము. కంటిన్యూస్ పవర్ సప్లై ఉండేటట్టు చూసుకుంటాము. లైట్ సోర్సెస్ ఎన్షూర్ దాట్ కరెక్ట్లీ పవర్డ్ అనేది మనం చూసుకుంటాము. క్యాలిబ్రేషన్ యూజ్డ్ ఆన్ ద బ్లాంక్ స్టాండర్డ్ టెస్ట్ యూజ్ చేసి మనం దాన్ని క్యాలిబ్రేట్ చేసుకొని శ్రేష్ఠ వాల్యూ తీసుకుంటాం. బ్లాంక్ అనేది ఏంటంటే టు ఎలిమినేట్ ద అబ్జార్బెన్స్ ప్రజెన్స్ ఇన్ ద రీఏజెంట్స్, దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనం బ్లాంక్ అనేది యూజ్ చేసుకుంటాం. యూజువల్గా మైనస్ చేసుకోవచ్చు లేదా 0 చేసుకోవచ్చు. స్టాండర్డ్ అనేది నోన్ కాన్సన్ట్రేషన్, దీని అన్నోన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ సొల్యూషన్ తెలుసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. టెస్ట్ అనేది అన్నోన్ కాన్సన్ట్రేషన్ దాంట్లో సొల్యూషన్లో ఉంటుంది. దీన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ OD of test minus OD of blank by OD of standard minus OD of blank into concentration of the standard అనే ఫార్ములా ద్వారా మనం స్టాండర్డైజేషన్ చేసుకుంటాం. దాని తర్వాత దీన్ని క్యాలరీమీటర్ని స్టాండర్డైజ్ చేసుకుంటాం. పొటాషియం పర్మాంగనేట్ ద్వారా చేసుకున్న తర్వాత వాడిని లాంబ్డా మ్యాక్స్ తీస్తాం. లాంబ్డా మ్యాక్స్ తీసి దాన్ని మనం పూర్తిగా స్టాండర్డైజ్ చేసుకొని వాడుకోవడానికి మొదలు పెట్టుకుంటాము. నెక్స్ట్ స్పెక్ట్రోఫోటోమీటర్. స్పెక్ట్రోఫోటోమీటర్ కూడా బేస్లా లాంబస్లా మీద బేస్ అయి వర్క్ చేస్తుంది. సేమ్ అబ్జార్బెన్స్ అన్ని కూడా సేమ్ ఉంటుంది, ఈక్వాలిటీ ఉంటుంది. దీంట్లో డిఫరెన్షియేషన్ ఏంటి అంటే ఇందులో లైట్ సోర్స్ అనేది ఇక్కడ లైట్ సోర్స్ ఉంటుంది, ఎంట్రన్స్ స్లిట్ ఉంటుంది, మోనోక్రోమాటర్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ స్లిట్ ఉంటుంది. దాని తర్వాత కువైట్ ఉంటుంది. కువైట్ నుంచి మిగిలిన అబ్జర్వ్ చేసుకోగా మిగిలిన ఎమిట్ అవుతుందో అది చేయడానికి డిటెక్టర్ ఉంటుంది. డిటెక్టర్ నుంచి మీటర్ ఉంటుంది, గాల్వానోమీటర్ ఏం చేస్తుంది మనకు దాన్ని డిజిటల్గా మార్చి ఇస్తుంది. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పెక్ట్రోఫోటోమీటర్ అండ్ దీనికి తేడా ఏంటి అంటే ఈ వేవ్ లెంత్లో వచ్చేసి మనకు ఇన్ఫ్రారెడ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దాన్నే ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ యొక్క డిఫరెన్సియేషన్. నెక్స్ట్ బ్యాలెన్సింగ్స్ వచ్చేసి మనకు కెమికల్స్ని పౌడర్స్ని వేయి చేయడానికి బేసిక్గా మనకు యూజ్ చేస్తాము. దీనిలో మెకానికల్ బ్యాలెన్సెస్, ఎలక్ట్రానిక్ బ్యాలెన్సెస్, అనలిటికల్ బ్యాలెన్సెస్ అని చెప్పేసి 3 రకాల బ్యాలెన్సెస్ మనం వాడతాము. ఇది సైంటిఫిక్ రీసెర్చ్కి, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కి, ఎడ్యుకేషన్ టెస్టింగ్కి అండ్ జ్యువెలరీస్ వాటన్నిటికి కూడా వాడతారు. బట్ ఇక్కడ మనం దాని గురించి సేమ్ అన్నట్టు అవే కూడా మనం ఇక్కడ వాడతాం.
వాడతాం. వేయింగ్ ప్యారామీటర్స్ ఉన్నాయి, లోడ్ సెల్ ఫోర్స్ సెన్సార్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ బీమ్స్ ఉన్నాయి, అండ్ డిస్ప్లే యూనిట్స్ కూడా దాంట్లో ఉంటాయి, అండ్ టెరా బటన్స్ ఉంటాయి, క్యాలిబ్రేటెడ్ వెయిటింగ్స్ ఉంటాయి. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కాయిల్స్ ద్వారా దీన్ని బ్యాలెన్సింగ్ వాడతాము. ఎంక్లోజర్స్ ఆఫ్ అనలిటికల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఇన్స్టాలేషన్ వచ్చేసి స్టేబుల్ లెవెల్ ఉంటుంది, లెవెలింగ్ వచ్చేసి కరెక్ట్ లెవెలింగ్ లో ఉండాలి. క్యాలిబ్రేషన్ వచ్చేసి స్టాండర్డైజ్డ్ దీంట్లో ప్లేస్డ్ లెవెల్ అండ్ షుడ్ బి క్యాలిబ్రేటెడ్ యూజింగ్ సర్టిఫైడ్ క్యాలిబ్రేటెడ్ వెయిట్స్ బట్టి మనం క్యాలిబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వార్మప్ టైం వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి మనకు వార్మప్ టైమింగ్ అంటూ ఉంటుంది. అది 1 minute నుంచి మొదలుపెట్టి 30 minutes వరకు వార్మప్ టైమింగ్స్ అనేది మనకు డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పట్టుకొని ఉన్నాయి అన్నట్టు. వేయింగ్ మిషన్స్ వచ్చి క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ వచ్చి ప్రాపర్గా వాడిన తర్వాత దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం యూజ్ చేసే పేపర్ కానివ్వండి, పౌడర్ కానివ్వండి, దాని మీద పడడం వల్ల ఎలక్ట్రికల్ మీడియంలో ఇది డిజాల్వ్ అయ్యి దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సెంట్రిఫ్యూజ్ అనేది అందరికీ తెలిసిందే. మనకు బేసిక్గా బ్లడ్ శాంపుల్ కలెక్షన్ చేసిన తర్వాత సీరం కానివ్వండి, ప్లాస్మా కానీ సపరేట్ చేయడానికి మనకు సెంట్రిఫ్యూజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ సెంట్రిఫ్యూజ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? బేస్డ్ ఆన్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వచ్చేసి F = m into mu into mu square by mu 2 into r f అని చెప్పేసి అంటాం. ఎఫ్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. m అంటే మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అవుతుంది, ఒమేగా వచ్చేసి యాంగులర్ వెలాసిటీ అవుతుంది, r వచ్చేసి డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ రొటేషన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి, F = m into ఒమేగా 2 into r f అనేది మనకు దీనికి ఫార్ములా అవుతుంది. డ్యూరింగ్ ద సెంట్రిఫ్యూజ్ వచ్చేసి మనకు ఎన్ని రకాల అంటే వాటి యూజెస్ ఏంటి? బయాలజికల్ మెడికల్ ల్యాబొరేటరీస్లో సపరేషన్ ఆఫ్ బ్లడ్ కాంపోనెంట్స్, ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ చేయడానికి ఉంటుంది. ఐసోలేషన్ ఆఫ్ DNA, RNA, ప్రోటీన్ అండ్ బయాలజికల్ మాలిక్యూల్స్ చేయడానికి ఉంటుంది. సపరేషన్ ఆఫ్ ద సెల్స్, సబ్ సెల్యులర్ ఆర్గాన్స్ని మనం చేయడానికి ఇవి ఉంటుంది. అయితే ఇండస్ట్రియల్ లెవెల్కి వచ్చేసరికి ఆయిల్స్, లిపిడ్స్, సాలిడ్ సస్పెన్షన్స్కి ఉపయోగపడుతుంది. క్లారిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ఫుడ్ బెవరేజెస్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తుంది. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి మనకు యూజ్ చేస్తుంది. అదే ఫార్మాసిటికల్ దానికి వచ్చేసరికి ప్యూరిఫికేషన్ ఆఫ్ ద డ్రగ్, బయాలజికల్ మాలిక్యూల్, వ్యాక్సిన్ ప్రొడక్షన్ అండ్ సపరేట్ యాక్టివిటీ ఉంటుంది. ఏరియా అండ్ ఆటోమేటిక్ దాంట్లోకి వచ్చేసరికి HG ట్రైనింగ్ ఫర్ ద ఆస్ట్రోనాట్స్కి మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. పార్ట్స్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్లో వచ్చేసరికి రోటార్ ఉంటుంది. రోటార్ వచ్చేసి దీంట్లో 2 రకాల రోటార్స్ ఉంటాయి. ఫిక్స్డ్ యాంగులర్ రోటార్స్ అని ఉంటాయి, స్వింగింగ్ బకెట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఫిక్స్డ్ అంటే హోల్డ్ చేసి ఉంటాయి, స్వింగింగ్ అంటే ఈ 2 కూడా ఇట్లా స్వింగ్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ ఉంటాయి. సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ మనం దాంట్లో కదా టెస్ట్ ట్యూబ్స్ పెట్టి డిజైన్ చేసేది అది. నెక్స్ట్ మోటార్ ఉంటుంది. మోటార్ వల్ల ఏమవుతుందంటే రొటేట్ అవ్వడానికి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. కంట్రోల్ ప్యానల్ వల్ల ఎంతవరకు తిరగాలి, ఎన్ని RPM సెట్ చేసుకోవడానికి మనకు యూజ్ ఉంటుంది. లీడ్ అనేది క్లోజ్ చేసుకోవడానికి ఉంటుంది. సెంట్రిఫ్యూజ్ ఛాంబర్ ఉంటుంది అండ్ బ్రేక్ సిస్టమ్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటుంది. దీన్ని కూడా ఇన్స్టాలేషన్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి స్టేబుల్ ప్లేస్లో ఉండాలి, లెవెల్ సర్ఫేస్ ఆఫ్ ఉండాలి, వైబ్రేషన్ అవాయిడ్ చేసేటట్టు ఉండాలి అండ్ ఎన్షూర్ దట్ స్పేస్ అరౌండ్ ద సెంట్రిఫ్యూజ్ ఫర్ వెంటిలేషన్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకి హీట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది బయటకు వెళ్ళిపోవడానికి ఉండాలి. బ్యాలెన్సింగ్ ఆల్వేస్ షుడ్ బి శాంపుల్ని ఆపోజిట్గా పెట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. పక్కన పెట్టొద్దు, ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ కనెక్షన్ వచ్చేసి మనకు కంటిన్యూస్ ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది ఉండాలి. క్యాలిబ్రేషన్ వచ్చేసి RPM స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేది బ్రేక్ సిస్టమ్ని ఫంక్షన్ ప్రాపర్టీగా ఉందా లేదా అని చూడాలి. సేఫ్టీ చెక్ వచ్చేసరికి వెరిఫై ద లీడ్ లాకింగ్ సిస్టమ్ చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా లీడ్ లాకింగ్ అయితేనే సెంట్రిఫ్యూజ్ అయ్యేలాగా ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. టెస్ట్ ఎమర్జెన్సీ షట్ ఆఫ్ ద ఫ్యూచర్ అనేది దీంట్లో అవైలబిలిటీ ఉండాలి. సేఫ్టీ ప్రికాషన్స్ వచ్చి ఆల్వేస్ యూ షుడ్ బి యూజ్ గ్లౌజ్ అండ్ గాగుల్స్ అండ్ హ్యాండిల్ ద శాంపుల్స్ అనేది ఉండాలి. అండ్ డోంట్ ఓపెన్ ద లిడ్ వైల్ రొటేటింగ్, క్లీనింగ్ ద మెయింటెనెన్స్ అనేది కూడా మనం చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్. అయితే ఇందులో సెంట్రిఫ్యూజ్లో మనకు 3 రకాల సెంట్రిఫ్యూజ్ ఉన్నాయి అన్నట్టు. 3 రకాల సెంట్రిఫ్యూజ్ అంటే స్మాల్ సైజ్ ఉంటాయి. దీనిలో సెంట్రిఫ్యూజ్ వచ్చేసి ఒకటి స్మాల్ సైజ్ ఉంటాయి. సెంట్రిఫ్యూజ్ వచ్చేసి ఒకటి స్మాల్ సైజ్ ఉంటుంది. స్మాల్ సైజ్లో మనం 8 to 36 వరకు ఉంటుంది. దీని RPM వచ్చేసి మనకు
4000 RPM దాకా వెళ్ళొచ్చు, 4000 వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ మీడియం సైజ్ ఉంటుంది. మీడియం సైజ్ వచ్చేసి దీంట్లో ఇక్కడ ఏంటంటే మనం ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 శాంపుల్స్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీన్ని 10,000 RPM దాకా మనం వెళ్ళిపోవచ్చు అన్నట్టు. RPM బేస్ చేసుకొని దీన్ని మీడియం స్మాల్ సైజ్ అని చెప్తాము. దీంట్లో శాంపుల్స్ ఎంత పెడతాము అనేది మన ఇష్టం అన్నట్టు. 0 to 36 ఇట్లా అని చెప్పేసి పెడుతూ 10,000 RPM వరకు వస్తుంది. ఇవన్నీ కూడా ఇది సెల్ RBC సీరం సపరేషన్కి ఉపయోగపడుతుంది. సీరం ప్లాస్మా అని చెప్పొచ్చు మనం. సీరం ప్లాస్మా అని చెప్పేసి ఇది బేసిక్గా సీరంకి ప్లాస్మాకి చేస్తాము. ఇది వచ్చేసరికి సెల్ ఆర్గానెల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్ అంటాం. ఇది బేసిక్గా DNA RNA సపరేషన్ సెల్ ఆర్గానెల్స్కి యూజ్ చేస్తాము. ఇది మనం RBC WBC ప్లేట్లెట్స్కి అయితే ఇవి సెల్ లోపల ఉండే DNA RNA సపరేషన్కి ఉంటుంది. మోర్ దాన్ 10,000 RPM to 1 lakh వరకు ఉంటుంది. 10,000 RPM to 1 lakh వరకు ఉంటుంది. రొటేషన్ ల్యాక్ పర్ మినిట్ అని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు సెంట్రిఫ్యూజ్ ఉంటాయి. దీనికంటే పెద్దవి ఉంటాయి. దాన్ని ఇండస్ట్రియల్ సెంట్రిఫ్యూజెస్ అంటాము. మన క్లినికల్ ల్యాబ్లో యూజ్ చేసేది మాత్రం ఈ 3 మాత్రమే. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫ్రిజిరేటర్స్ వచ్చేసరికి రిఫ్రిజిరేటర్ ఏముందంటే అందరికీ తెలిసిందే రిఫ్రిజిరేటర్. మనకు కాకపోతే ఇక్కడ ఏంటంటే రిఫ్రిజిరేటర్లో మనం ఎందుకు వాడతాము అంటే థర్మోడైనమికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఎవాపరేషన్ హీట్ అబ్జర్ప్షన్ ఉంటుంది. కంప్రెసర్ ఉంటుంది. ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంది. వ్యాపరైజ్ చేస్తే రిఫ్రిజిరెంట్ కంప్రెస్ బై ద కంప్రెస్ చేసుకొని ఇది కంప్రెసర్ యూజ్ చేస్తూ ఉంటుంది. కండెన్సేషన్ వల్ల హీట్ రిలీజింగ్ని సిస్టమ్ని హై ప్రెషర్ రిఫ్రిజిరేటర్